భగవంతునికి సంబంధించినటువంటి పాఠ్యాంశములు అంటే వేదములు, భగవద్గీత, భాగవత, రామాయణాది పురాణములు, వీటిని మరల మరల పఠించాలంట. మరల మరల పఠించాలి. ఎందుకు? భగవద్గీత మళ్ళా మళ్ళా చదవాలి. ఒకరోజు ఒక తాతగారు పాపం పెద్ద వయసు అయిపోయింది, అన్నిటికీ స్వస్తి చెప్పి ఎక్కడ ఊరికి దూరంలో ఉంటున్నారు. ఊరికి దూరంలో ఉంటే అక్కడ నది దగ్గర కొండ మీద చక్కగా ప్రకృతికి దగ్గరలో ఆయన నివసిస్తూ ఉంటే ఆ తాతను చూడడానికి మనవాడు వస్తాను వారానికి ఒకసారి వెళ్తూ ఉంటాడు. తాతగారు ఏం చేస్తూ ఉంటారంటే అక్కడ ఆయన దగ్గర ఒక భగవద్గీత పుస్తకం ఉందంట. ఆ పుస్తకాన్ని మాటి మాటికి అదే చదువుతూ ఉంటాడు. అయితే తాతగారు ఆయన మనవుడు వెళ్ళే సమయానికి కాస్త రెస్ట్ తీసుకుంటున్నాడు, విశ్రాంతిలో ఉన్నాడు. అప్పుడు ఈ మనవుడు ఆ పుస్తకాన్ని చూసి తిప్పుతూ ఉంటాడు, పేజీలను తిప్పుతూ ఉంటే ఒక్క ముక్క అర్థం కాలేదు, భగవద్గీతలో ఒక్క విషయం కూడా అర్థం కాలేదు. అప్పుడు తాతను లేపి, తాత, ఈ భగవద్గీత పుస్తకంలో ఎందుకు నువ్వు మాటి మాటికి ఈ పుస్తకాన్ని చదువుతుంటావు? ఒక్క విషయం కూడా నాకు అర్థం కాలేదు, ఎంత ప్రయత్నించినా. నీకేమర్థం అవుతుంది ఇందులో అన్నాడు. అంటే అప్పుడు తాతగారు లేచి, అక్కడ ఒక బుట్ట కనిపిస్తుంది కదా, ఆ బుట్టలో నాకు కాస్త నీళ్ళు అవసరము, ఆ బుట్టలోంచి నీళ్లు తీసుకొని రా, కింద నది ప్రవహిస్తుంది కదా, ఆ నది ప్రవహిస్తున్నటువంటి నది నుంచి నీళ్లు తీసుకొని రా పైకి అని చెప్పాను. ఆ బుట్టలో ఏమున్నాయంటే బొగ్గులు ఉన్నాయి, కాల్చినటువంటి కర్ర బొగ్గులు ఉన్నాయి. ఆ బొగ్గుని ఉంపేసి నీళ్లు తీసుకొని రా. సరే, తాతగారు బుట్టలో నీళ్లు తీసుకొని రావడానికి బుట్టకేమో రంధ్రాలు ఉంటాయి, ఎలా తెచ్చేది అని చెప్పి ఆలోచిస్తూ, సరే తాత ఏమన్నాడు కదా, ఏదో నిజంగా ఏదో జరుగుతుంది అనుకోని వెళ్ళాడు. పాపం వెళ్ళి నీళ్లు పెట్టి తెచ్చేలోపు సగం దారిలో కాలిపోతున్నాయి నీళ్ళని. తాత నీళ్ళు కాలిపోతుంటే మళ్ళా తీసుకొని రా, మళ్ళా తీసుకొచ్చాడు. తాత మళ్ళా నీళ్ళు కాలిపోతున్నాయి, మళ్ళా తీసుకొని రా. తాత మళ్ళా నీళ్ళు కాలిపోతే ఎన్నిసార్లు చెప్పమంటావు అంటాడు. అరే కోప్పడకు, ఇలా కూర్చో అని చెప్పాను. కూర్చోబెట్టి, నువ్వు ఒక విషయాన్ని గమనించావా? కోప్పడుతున్నావు కానీ నీళ్లు రావట్లేదన్న విషయాన్ని గ్రహించావు, కానీ ఇందులో ఒక విషయాన్ని గమనించావా? నువ్వు వెళ్ళిన ప్రతిసారి నీళ్లు వస్తున్నావు, నీళ్లు కాలిపోతున్నాయి. కానీ దీని మూలంగా ఒక విషయం జరిగింది. అది ఏమిటంటే, ఆ బుట్టకి అంటుకున్నటువంటి బొగ్గులు, నల్లని మసి ఏదైతే ఉందో అది నువ్వు నీళ్లు తేవడం మూలంగా పోయింది. నీళ్లు తేవడం మూలంగా పోయింది. నీళ్ళు అయితే రాలేదు కానీ నీళ్లు తేవడం మూలంగా పోయింది. అదే రకంగా నీకు భగవద్గీత చదివినా, ఎంత చదివినా అర్థం కాకపోయినా, దాని నుంచి జ్ఞానం రాకపోయినా నీకు అది చదవడం మూలంగా నీకు పవిత్రం అవుతావు. అది చదవడం మూలంగా నువ్వు పవిత్రం అవుతావు. ఎలా అయితే దీనికి అంటుకున్నటువంటి బొగ్గు మసి పోయిందో, అదే రకంగా మనకి అంటుకున్నటువంటి కామ, కాంచన, కీర్తి, ఇటువంటి లోపములన్నీ కూడా మన నుంచి తొలగిపోతాయి అని చెప్పంటున్నారు. అందుకు నువ్వు భగవద్గీత రోజు చదవాలి. అర్థం కాకపోయినా ఇక్కడ అదే చెప్తున్నా, స్వాధ్యాయాభ్యాసం అంటే మనం ప్రాతకాలంలో నిద్రలో మనం జప సాధన చేసుకోవడము, అలాగే గాయత్రి మంత్రాన్ని ఉపదేశం పొందినటువంటి వ్యక్తులు మాత్రమే, ఎవరు పెడితే వాళ్ళు కాదు, గురు ఉపదేశం పొందినటువంటి వాళ్ళు మాత్రమే గాయత్రి మంత్రాన్ని జపించడము, అలాగే బ్రాహ్మణులైతే త్రిసంధ్యల్లో సంధ్యావందనాన్ని చేయాలి. ఇవన్నీ చేయాలి. ఇవన్నీ స్వాధ్యాయ అభ్యాసం అంటారు. వీటిని మనం వదిలేయకూడదు. చాలా మంది అంటారు జన్యం వేసుకుంటారు కానీ వాళ్ళు సంధ్యావందనాలు చేయరు. ఇది స్వాధ్యాయ అభ్యాసం. ఇవన్నీ చేయడం మూలంగా మనము మానసికమైనటువంటి సంతృప్తిని పొందుతాం, మానసికమైనటువంటి ఆనందాన్ని పొందుతాము. అలాగే మనకి మనశుద్ధి అనేటువంటిది లభిస్తుంది. తర్వాత ఇష్టాయోగము, భగవంతునికి ఉపాసించే విధంగా వ్రతాలు చేయాలి, యజ్ఞాలు చేయాలి, యాగములు చేయాలి, పూజలు మొదలైనటువంటివి నిర్వర్తించడము, ఆ భగవంతునికి ప్రియం కావడం, ఇవన్నీ ఖచ్చితంగా మరవకూడదు. ఏదైతే వేదం మనకి చెబుతుందో అటువంటి వ్రతాలు మాత్రమే చేయాలి. అన్యమైనటువంటి వ్రతములు చేయకూడదు. ఏదైతే వేదం చెప్తుందో, ఏదైతే భాగవతం చెప్తుందో, ఆచార్యులు ఏదైతే సమర్థిస్తున్నారో
అటువంటి వ్రతాన్ని, అటువంటి పూజల్ని మాత్రమే మనం చేయాలి. పూర్త యోగము లోక ప్రయోజన కార్యక్రమాలైన నూతులు తగ్గించడము అంటే భౌతికమైనటువంటి వ్యక్తులకు, అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే జీవుల పట్ల దయ కలిగి ఉండాలి అన్న. సహజీవుల పట్ల అంటే ఇతర జీవుల పట్ల కూడా దయ కలిగి ఉండాలి. కాబట్టి ఇక్కడ అటువంటి ప్రక్రియలు కూడా చెప్తున్నారు. నూతులు తగ్గించడము, రహదారులు వేయడము, అలాగే చెట్లను నాటడము, అలాగే దేవాలయములు కట్టించడము, బాటలు నిర్మించడము మొదలైనవి నలుగురికి పనికొచ్చే ఆయా శోభప్రదమైనటువంటి కార్యక్రమాలను నిర్వహించడము, దీనిని పూర్త యోగము అని చెప్పండి. అలాగే వ్రత నియమ యోగము ఇంద్రియ నిగ్రహం కొరకే వ్రతములు ఆచరించడము. ఇటువంటి వ్రతాలని అంటే ఇంద్రియ నిగ్రహం కోసం వ్రతములు అంటే ఏకాదశి వ్రతం, అలాగే చాతుర్మాస వ్రతము, ఇటువంటి వ్రతాలను చేయడం. ఏకాదశి వ్రతం అంటే ఏకాదశి రోజు ఎటువంటి బియ్యం అంటే ధాన్యంతో కూడుకున్నటువంటి ఆహారాన్ని, నిశ్చితమైనటువంటి ఆహారం అన్నమాట. అది ధాన్యంతో కూడుకున్నటువంటి ఏ రకమైన ఆహారాన్ని కూడా భుజించకూడదు. ఆఖరికి ధాన్యంతో తయారైనటువంటి పిండి పదార్థాలను కూడా మనం తీసుకోకూడదు. కేవలం ద్వాదశ రోజునే పారణ సమయంలో మాత్రం తీసుకోవాలి. అలాగే చాతుర్మాస వ్రతం 4 మాసములు ఒకే ప్రదేశంలో ఉండాలి. 4 మాసములు కూడా ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క పదార్థాన్ని విడిచిపెట్టాలి. మొదటి మాసంలో ఆకుకూరలు తినకూడదు, 2వ మాసంలో పెరుగు తీసుకోకూడదు, 3వ మాసంలో పాలు తీసుకోకూడదు, చివరి మాసంలో మినపప్పు తినకూడదు. 4 మాసములు 4 పదార్థాన్ని స్వీకరించకూడదు. దీనికి సైన్స్ కూడా కారణం ఉంటుంది. దాని ప్రకారంగానే ఈ యొక్క చెప్తున్నారు ఈ విషయాన్ని తీసుకోకూడదు అని చెప్పి. అలాగే ఈ పదార్థాన్ని తీసుకోకుండా ఉంటూ కేవలం హరివాసనం చేయాలి, హరికి దగ్గరగా ఉండాలి అని చెప్పండి. అలాగే దక్షిణ వ్రత యోగము తనకున్న సంపద పరులకు సమర్పించడము, ఇతరులకు పంచడము, ఇతరులతో పంచుకోవడము, పేదవారిని దాన దక్షిణలతో తృప్తిపరచడము, అంగ సంబంధమైన శాస్త్రీయ ఉపాసనలు కూడా ఇందులోకే వస్తాయి. అంటే మనకున్న సంపదని పేదవారికి పంచడము, ఇవి ఇక్కడ చెప్తున్నారంటే దాని అర్థం ఇక్కడ శాస్త్రీయ ఉపాసనలు కూడా దీంట్లోకి వస్తాయి. అంటే ఉపన్యాసములు ఏర్పాటు చేయడము, భక్తులకు దానం ఇవ్వడము, భక్తులకు ఆహారం కావలసినటువంటి వృద్ధికి కావలసినటువంటి ఆహారాభివృద్ధికి కావలసినటువంటి పదార్థాలను వారికి పంచడం, ఇవన్నీ కూడా ఇందులోకి వస్తాయి. అందుకని ఏ వ్రతం కానీ ఏ పూజ కానీ దక్షిణ తాంబూలం లేకుండా చేయకూడదట. దక్షిణ తాంబూలం లేకుండా. చందో వ్రత యోగము భాషాయుక్తమైనటువంటి భగవత్ స్తోత్రాల, పురాణాలు, వేద మంత్రాలు చదవడం, వ్రాయడము, వాఖ్యానం, గ్రంథాలు రచించడం మొదలైనవి. చందోవ్రతము అంటే భగవంతునికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని పఠించడము, వ్రాయడము, మరియు భగవంతునికి సంబంధించినటువంటి ఉదాహరణకి గీతాదానం చాలా ప్రత్యేకమైనది. ఇది ప్రత్యేకంగా గీతామాసం అంటారు. భగవద్గీతని కృష్ణుడు మార్గశిర మాసంలో అర్జునుడికి ఉపదేశించాడు. అందుకని ఈ మాసంలో మనం ఎవరికైతే ఒక భగవద్గీతని దానం చేస్తామో 1000 గోవులు దానం చేసిన ఫలితం వస్తుందంట. గీతా రహస్యం అని చెప్పబడుతుంది. ఎవరైతే భగవద్గీతను దానం చేస్తారు, ఇది చందో వ్రత యోగానికి వస్తుందంట. భగవద్గీతను దానం చేయొచ్చు, భాగవతాన్ని దానం చేయొచ్చు, భాగవత పురాణాన్ని దానం చేయొచ్చు. అలాగే తీర్థయోగము అంటే తీర్థ ప్రదేశాన్ని సందర్శించడం, తీర్థయాత్రలు చేయలేనటువంటి వారిని తీసుకువెళ్ళడం. తీర్థయాత్రలు తీసుకువెళ్ళడం. కొంతమంది దానం ఉండదు, వాళ్ళకి చూడాలనిపిస్తుంది, వాళ్ళకి బృందావనం చూడాలనిపిస్తుంది, వాళ్ళకి భద్రికాశ్రమం చూడాలనిపిస్తుంది, వారికి తిరుమల చూడాలనిపిస్తుంది, వారికి డబ్బు ఉండదు, దానం ఉండదు. అటువంటి వారిని తీసుకెళ్ళవచ్చు. అది కూడా తీర్థయోగంలోకి వస్తుంది. మనం కూడా వెళ్ళి దర్శించడము, అది కూడా తీర్థయోగంలోకి వస్తుంది. తర్వాత యమ నియమ యోగము. యమ నియమ యోగం అంటే ధ్యాన యోగంలో మార్గాల ద్వారా మనం మన
మనస్సును నియమించుకోవాలి. ఇంద్రియములను అదుపులో పెట్టి వైదిక జ్ఞాన యోగ మార్గంలో నియమించడం, యమ నియమ ఆసన ఇటువంటి మార్గముల ద్వారా మనం మన యొక్క మనస్సును నియంత్రించుకోవాలి. ఇవి సత్సంగం ద్వారా మనం తెలుసుకున్నటువంటి, సత్సంగం ద్వారా మరియు సాధు సాంగత్యం ద్వారా ఇవన్నీ తెలుసుకోవాలంట. ఇది సాధు సాంగత్యం యొక్క మహిమ చెబుతూ పరాభక్తి కోసం చెప్తున్నారు. పరాభక్తి ఉద్ధవుడికి చెబుతూ ఆ భగవంతుని యందు ఉద్ధవుడికి కృష్ణుడు చెప్తున్నారు, నా పట్ల అకుంఠితమైనటువంటి అనన్య రూపమైనటువంటి ఆసక్తి ఏ రూపంగా ఏ కారణంగా కలిగి ఉన్నా సరే వారికి సర్వాంతర్యామినకు నేను వశమవుతాను. అకుంఠితమైనటువంటి భక్తి నా పట్ల ఉంటే అటువంటి నేను సర్వాంతర్యామి అయినటువంటి నేను వారికి దగ్గర అవుతాను అని చెప్పంటున్నారు, వారికి వశం అయిపోతాను కృష్ణ. దీనికి ముఖ్యమైనటువంటి ఉదాహరణ ఎవరంటే వ్రజవాసంలో ఉండేటువంటి గోపికలు. వీరు భగవంతుని పట్ల ఎంత అకుంఠితమైనటువంటి భక్తి ఉందంటే కృష్ణుడు చెప్తున్నారు ఉద్ధవుడికి, నేను చిన్న కృష్ణుడిగా ఉండేటప్పుడు మన గోపబాలుతోనూ మరియు గోపికలతోనూ గోపికల ఇళ్లలో వెన్నను దొంగలించేవాడిని. ఆ వెన్న దొంగలిస్తూ ఉంటే ఈ గోప స్త్రీలందరూ కూడా యశోదమ్మ నా తల్లి అయినటువంటి యశోదమ్మ దగ్గరికి వచ్చి నా మీద ఎన్నో ఫిర్యాదులు చేసేవారు. చేస్తూ ఉంటే యశోదమాత, అన్నయ్య మన ఇంటిలో వెన్న పాలు పెరుగు మిగడ వీటికి ఏమైనా లోటా, మీరు ఎందుకు వాళ్ళ గృహాలకి వెళ్ళి వెన్న దొంగిలిస్తున్నారు అంటే, సరే తల్లి చెప్పిందని తల్లితో చెప్తున్నాడు, అమ్మా వాళ్ళందరూ కూడా నువ్వు బృందావనానికి రానివి, నా తండ్రి నందమహారాజు బృందావనానికి రాజు, అందుకని మీ మీద వాళ్ళ కక్షతో రకంగా నా మీద ఫిర్యాదులు చేస్తున్నారు, నేను నిజానికి దొంగతనం చేయలేదు అని చెప్పండి నా కృష్ణుడు. అవును కదా, నిజమే కదా అని పిచ్చితల్లి నమ్మేసింది. నమ్మగానే కృష్ణుడు, అమ్మో వీళ్ళందరూ కూడా నా మీద దొంగతనం నేరం అవుతున్నారు, 2 రోజులు నిశ్శబ్దంగా ఉండాలి, ఎవరి దగ్గర వెళ్ళకూడదు అని చెప్పి అనుకునేవారు. అనుకోగానే ఈ గోపికలు ఒకరితో మాట్లాడుకునేవారండి. అందరూ కలిసి ఒక చోటుకు వచ్చి మనం అనవసరంగా యశోదామాతకి కృష్ణుడి మీద ఫిర్యాదు చేశామే, ఈ రోజు కృష్ణుడేమో మన ఇళ్ళకి రావటం లేదు, కృష్ణుడు వస్తే బాగుండే, కృష్ణుడు వస్తే బాగుండే, కృష్ణుడు వస్తే బాగుండే అని చెప్పి ఈ గోపికలందరూ ఒకరు చెప్పుకుంటున్నారు. ఒక్కొక్క గోపికని పిలిచి, మీ ఇంటికి వచ్చాడా కృష్ణుడు, మా ఇంటికి రాలేదు, మీ ఇంటికి వచ్చాడా మా ఇంటికి రాలేదని చెప్పి, అంటే కృష్ణుడు లేకపోతే పట్టుకోలేదు, కృష్ణుడు వస్తే కృష్ణుడు ఏదో ఒక వంకతో చూడాలని చెప్పి ఏదో ఫిర్యాదు అన్న వంక పెట్టుకొని వెళ్ళి యశోదామాత దగ్గరికి ఫిర్యాదు చేస్తూ కృష్ణుడు కాసేపు అక్కడ చూస్తున్నారు. ఇది అనన్యమైనటువంటి భక్తి కృష్ణుడి పట్ల. కృష్ణుడి పట్ల వీళ్ళు ఏం చేసేవారంటే, యశోదమ్మ అనేది మా కుమారుడు నిజంగా నేరం చేస్తుంటే వాడిని మీరు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని తీసుకురండి అనగానే నేరుగా భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయి నారాయణ దగ్గరికి వెళ్ళిపోయి, నారాయణ ఈరోజు మా ఇంటికి కృష్ణుడు వెన్న దొంగతనానికి రావాలి అనేవారు. అసలు నారాయణుడు ఎవరు, కృష్ణుడు ఎవరు? మరి అందరి హృదయాల్లో పరమాత్మ రూపంలో భగవంతుడు ఉన్నాడు కాబట్టి అందరి కోరిక నెరవేరుస్తున్నాడంట భగవంతుడు. అందరి కోరిక నెరవేరుస్తూ వాళ్ళ గృహాలకు వెళ్తున్నాడంట. ఏ తల్లి చెబితే మానేయచ్చు కదా, కానీ మేము వీళ్ళందరూ కూడా వ్రత గోపికలందరూ కూడా మా ఇంటికి వెన్న దొంగతనానికి రావాలి, మా ఇంటికి వెన్న దొంగతనానికి రావాలని భగవంతుని వేడుకుంటుంటే అందుకు వెళ్తున్నాడంట కృష్ణుడు, అందుకు వాళ్ళ గృహాలకు వెళ్తున్నాడంట. అలాగే గోపికలు కూడా ఏం చేస్తున్నారంటే, ఆ భగవంతుడు ఎక్కడో బృందావనంలో కుంజ నికుంజ వనములలో యమునా నది తటంలో ఎక్కడో కూర్చొని మురళీగానం చేస్తుంటే వాళ్ళంతటా వాళ్ళే కృష్ణుని కలుసుకోవడం కోసం వచ్చేస్తున్నారంట. వాళ్ళు ఎవరు పిలవలసినటువంటి పనే లేదు, కానీ వారంతటిగా వారే వస్తున్నారంట. ఉద్ధవుడికి ఇంకొక ఉపమానం చెబుతూ కృష్ణుడు చెప్తున్నారు, మరొక ఉపమానం చెప్తాను, వాళ్ళకి నా మీద ఎంతటి ప్రేమ ఉందంటే, ఒకరోజు కంసుడు నన్ను బలరాముని ఇద్దరిని కూడా
తీసుకురమ్మని కంసుడు ఉపయోగిస్తున్నటువంటి రథాన్ని ఇచ్చి పంపించాడు. పంపించి అక్రూరుని పంపించాడంట. మొదట అక్రూరుని పంపిస్తే అక్రూరుడు కృష్ణ బలరాములు ఇద్దరిని కూడా రథంలో ఎక్కించుకున్నాడు. ఎంత మమకారం అంటే యశోద నందులకి కృష్ణుడు బహుశా ఇంకా అంతకు వస్తాడో రాడో అని చెప్పి వాళ్ళు గోరున ఏడవడం మొదలు పెట్టారంట. ఏడుస్తుంటే నందుడు యశోదామాత ఏడుస్తుంటే రెండు యమునలు కనిపిస్తున్నాయంట కృష్ణ బలరాములు కలిసి. ఒకటి ప్రవహిస్తున్నటువంటి యమునా నది, మరొకటి యశోదామాత యొక్క కళ్ళలో వచ్చేటటువంటి అశ్రుధారలంట. అది ఒక యమునా ప్రవాహంలాగా అయిపోతుందంట. అంతటి ప్రేమ కృష్ణుడి పట్ల. ఇంకాస్త దూరం వెళ్ళిన తర్వాత గోపికలందరూ కూడా కృష్ణుడు మా నుంచి దూరం అయిపోతున్నాడని చెప్పి అక్రూరుని దూషించడం మొదలు పెట్టాడంట. మాకెంతో ఇష్టమైనటువంటి ప్రాణమును తీసుకువెళ్ళిపోతున్నటువంటి ధర్మదేవతలా కనిపిస్తున్నావు, యమ ధర్మరాజులా కనిపిస్తున్నావు, నువ్వు అక్రూరుని దూషిస్తున్నారంట. యమ ధర్మరాజులాగా ప్రాణములు శరీరం నుండి ప్రాణము తీసుకువెళ్ళిపోతున్నట్టుగా మా శరీరం నుండి మా ప్రాణమైనటువంటి మా కన్నయ్య కలిసి తీసుకెళ్ళిపోతున్నావు. నువ్వు ఎంత క్రూరాత్ముడివి, అందుకని నీ పేరు అక్రూరా పెట్టారా అని చెప్పంటారు. నీ పేరు అక్రూరా కాదు, క్రూరా అని పెట్టాల్సింది. ఎందుకంటే కృష్ణుడు మా నుంచి తీసుకెళ్ళిపోతున్నావు కదా అని ఆ రథానికి ఎదురుగా పడుకుంటుపోయారంట. పడుకుంటూ పోయి మా ప్రాణములు పోయిన తర్వాత కృష్ణుడు తీసుకెళ్ళాడు. మేము కృష్ణుడు వెళ్ళిపోతుంటే నువ్వు చూస్తూ ఉండాలి అని భగవంతుడి దగ్గర కృష్ణుడు వాళ్ళ దగ్గర వెళ్ళిపోతుంటే తట్టుకోలేకపోతున్నారు. ఇది గోపికా భక్తి అంటే ఇది. అందుకని దీన్ని పరాభక్తి అని చెప్పి అంటున్నారు కృష్ణుడు.